ఆస్పిరెంట్స్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో అనగా జూన్ 7, 2025 రోజున తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఒక్కొక్కటి పూర్తిగా తెలుసుకుందాం. సో ఫస్ట్ అప్డేట్ ఏంటంటే సైన్స్ విభాగాల్లో పరిశోధన బోధనకు అవకాశం కల్పించే సిఎస్ఐఆర్ యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నెట్ జూన్ 2025కు నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. ది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్ష అనేది నిర్వహిస్తూ ఉంటుందన్నమాట. సైన్స్ సబ్జెక్టుల్లో పరిశోధనలకు అవకాశం కల్పించే జేఆర్ఎఫ్తో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకం, అదేవిధంగా పిహెచ్డి ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష సిఎస్ఐఆర్ యూజీసీ నెట్. సో ఈ నెట్కి అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు అప్లికేషన్ ఫీ అనేది $1,150 అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఎవరైతే అర్హులైనటువంటి అభ్యర్థులు ఉంటారో 2025 జూన్ 23లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత భారత ప్రభుత్వ రంగ సంస్థకు చెందినటువంటి మహారాష్ట్రలోని ఇండియన్ పోర్ట్ రైల్ అండ్ రోప్వే కార్పొరేషన్ లిమిటెడ్ ప్రాజెక్ట్ సైట్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మొత్తం పోస్టులు 18 పోస్టులు అనమాట. ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ అనేది జూలై 4న అనేది చివరి తేదీ అనేది ఇవ్వడం జరిగింది. దీని తర్వాత ఎన్సిఎల్టీలో రిజిస్టర్ పోస్టులు అనేవి ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఎవరైతే డిగ్రీ లా చేసి ఉన్నారో, అదేవిధంగా ఎంబీఏ ఉత్తీర్ణతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత టీఐఎఫ్ఆర్ఐలో సైంటిఫిక్ ఆఫీసర్ ఉద్యోగాలు అనేవి రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇంజనీరింగ్ డిప్లొమా ఎవరైతే డిగ్రీ ఉత్తీర్ణులు అయి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీపీఈసెట్కి 2025 సంవత్సరానికి గాను నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఇక్కడ నేను ఇప్పటివరకు చెప్పినవన్నీ కూడాను ఇవాళే అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనమాట. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, అదేవిధంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు జూన్ 7వ తారీఖు అంటే ఇవాళలోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీని తర్వాత న్యూఢిల్లీలోని డిజిటల్ ఇండియా కార్పొరేషన్లో ఒప్పంద ప్రాతిపదికన స్టేట్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మొత్తం 8 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. రాష్ట్రాల వారీగా ఖాళీలు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో 1 పోస్ట్ ఉంది, పశ్చిమ బెంగాల్లో 1, లక్షద్వీప్లో 1, పుదుచ్చేరిలో 1, మిజోరాంలో 1, ఒడిశాలో 1, తెలంగాణలో 2, టోటల్గా ఇలా 8 పోస్టులు అనేవి రిలీజ్ కావడం జరిగాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీతో ఉత్తీర్ణతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వీరి యొక్క వయసు వచ్చేసరికి 20 నుంచి 40 ఏళ్ళు అనేది ఉండాలన్నమాట. వీరి యొక్క ఎంపిక విధానం వచ్చేసరికి ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం అనేది ఈ ఉద్యోగాలకు సంబంధించి మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు స్టార్ట్ మనకి జూన్ 2 నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది. జూన్ 16 లోపు మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుంచి తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మొత్తం 11 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో డాక్టర్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్, అదేవిధంగా వార్డ్ బాయ్, ఇలాగ వివిధ రకాలైనటువంటి పోస్టులు అనేవి రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎంబీబీఎస్ 8th క్లాస్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వీరి శాలరీ అనేది డాక్టర్కి నెలకి 55,000 రూపాయలు ఇస్తారు. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్కి 25,000 రూపాయలు, వార్డ్ బాయ్స్కి 13,000 రూపాయలు, కౌన్సిలర్కి 17,500 రూపాయలు, పిఆర్ ఎడ్యుకేటర్కి 10,000 రూపాయలు, అదేవిధంగా చౌకీదార్కి 9,000 రూపాయలు, హౌస్ కీపింగ్కు 9,000 రూపాయలు, యోగా థెరపిస్ట్కి 5,000 రూపాయలు చొప్పున వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. ఎంపిక విధానం అనేది విద్యార్హతలో సాధించినటువంటి మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం అనేది ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై పంపించాల్సినటువంటి చిరునామా అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. దరఖాస్తు అనేది జూన్ 9వ తారీఖు లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, చివరి తేదీ. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్లో కాంట్రాక్ట్ బేసిస్న ఫైనాన్స్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో టోటల్ 3 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో ఉండేటటువంటి విభాగాలు ఏంటంటే వెపన్ సిస్టమ్ అండ్ R&D, ఎలక్ట్రికల్, మెటలర్జీ తదితర విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. దరఖాస్తు అనేది ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది జూన్ 30 ఇచ్చారు. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు.
దీని తర్వాత ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఇండియా లిమిటెడ్లో కాంట్రాక్ట్ బేసిస్న గ్రేడ్ 2 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి మొత్తం 5 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. వీటి యొక్క అర్హతలు అంటే ఈ ఉద్యోగాలకు కావాల్సినటువంటి అర్హతలు ఏంటంటే సంబంధిత విభాగంలో ఎంఎస్సీ కెమిస్ట్రీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఇందులో ఉండేటటువంటి విభాగాలు ఏంటంటే ఎస్ఎస్పి అండ్ క్యూసీ ఆడిట్ విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. దరఖాస్తు అనేది మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది జూన్ 19 ఇచ్చారు. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సీనియర్ ఫ్యాకల్టీ ఫ్రంట్ ఆఫీస్ కౌన్సిలర్ సంబంధించినటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 5 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. దరఖాస్తు అనేది ఈమెయిల్ ద్వారా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. చివరి తేదీ వచ్చేసరికి జూన్ 26 అనేది ఇచ్చారు. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో ఇవి మనకి ఇవాళ తెలుగు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్, అదేవిధంగా ఎంట్రన్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళకి ఆ టెలిగ్రామ్ లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.